వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒకవైపు ఉద్యోగాలు విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం విద్యార్థులు గలం విప్పుతుంటే, మరోవైపు ఆ ఆందోళనల వెనుక రాజకీయ ప్రయోజనాలు, వ్యవస్థీకృత మాఫియా హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మొదలై వీధుల్లోకి వచ్చిన కాక్రోచ్ నిరసనలు నిజంగానే స్వచ్ఛమైన విద్యార్థుల ఆందోళనలా, లేక ప్రతిపక్ష పార్టీలు కోచింగ్ మాఫియా కలిపి నడుపుతున్న ఒక పథక రచన? ఢిల్లీ వీధుల్లో 2026 జూలై 20న జరిగిన చెలో సంసద్ మార్చ్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నిరసనలను ప్రధాన స్రవంతి మీడియా స్వచ్ఛందమైన యువజన విప్లవంగా చిత్రీకరిస్తుండగా, దీని వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాద్ పార్టీ, కోచింగ్ మాఫియా, మీడియా కుమ్మక్కు ఉంది అంటూ వస్తున్నాయి. 2026 మే నెలలో సుప్రీంకోర్టు విచారణ సందర్భంలో నిరుద్యోగ యువతపై వచ్చిన వ్యాఖ్యలను వ్యంగ్యంగా తీసుకుంటూ అభిజిత్ దీప్కే అనే యువకుడు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక ప్రచారాన్ని ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే దీనికి లక్షలాది మంది అనుచరులు చేరారు. నీట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు, పేపర్ లీకేజీలు, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఈ ఉద్యమం వీధుల్లోకి వచ్చింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున జూలై 20, 2026న చెలో సంసద్ పేరిట వేలాది మంది జంతర్ మంతర్ వద్దకు చేరి పార్లమెంటు వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఆందోళన కేవలం విద్యార్థుల ఆగ్రహం మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ శక్తులు ఉన్నాయని తెలుస్తోంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ పుష్పేంద్ర సరోజ్ వంటి నాయకులు ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలిపారు. సిజెపి నాయకుడు అభిజిత్ దీప్కే ఆప్ లేదా ఎన్సీపీ నాయకుల నివాసాల్లో బస చేయడం, రాజకీయ పార్టీల మద్దతుదారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల భావోద్వేగాలను వాడుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేసేందుకు ఆప్ మరియు సమాజ్వాద్ పార్టీలు ఈ వేదికను వాడుకుంటున్నాయని కథనం పేర్కొంది. ఈ ఆందోళనల వెనుక కోచింగ్ మాఫియా పాత్ర అత్యంత కీలకమైనది. దేశంలో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే ప్రధాన కోచింగ్ సెంటర్లు, ప్రభుత్వ విద్యా సంస్కరణలు మరియు డిజిటల్ పారదర్శకత విధానాల వల్ల తమ వ్యాపారాలకు గండిపడుతుందని భయపడుతున్నారు. ఆన్లైన్ నిరసనలకు నిధులు సమకూర్చడం, విద్యార్థులను వీధుల్లోకి తీసుకురావడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం డబ్బులు ఖర్చు చేయడం వెనుక ఈ కోచింగ్ సంస్థల హస్తం ఉందని కథనం స్పష్టం చేస్తోంది. విద్యార్థుల సంక్షేమం కంటే తమ కోచింగ్ సామ్రాజ్యాలను కాపాడుకోవడంలో ఈ మాఫియా ప్రధాన లక్ష్యం. ప్రధాన మీడియా మరియు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ సంఘటనను ప్రజాస్వామ్యానికి నల్లటి రోజుగాను, శాంతియుతపై పోలీసులు దాడిగాను చిత్రీకరించాయి. పార్లమెంటు వైపు ప్రదర్శనగా వెళ్లడానికి పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఢిల్లీలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉన్నప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించి బ్యారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారని పేర్కొంది. ఈ ఘర్షణల్లో 100 మందికి పైగా పోలీసులు గాయపడటంతో పాటు 20 మందికి పైగా పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. నిరసనకారులు శాంతియుతంగా నిరసన తెలిపారని మీడియా చెబుతున్నప్పటికీ అక్కడ జరిగింది ప్రణాళికాబద్ధమైన రాజకీయ హింస అని కథనం ఉద్ఘాటించింది. విద్యార్థుల సమస్యలపై పోరాడటం ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ ఆ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, రాజకీయ ఉద్దేశాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూడడం సరైనదేనా? సోషల్ మీడియా మీమ్స్తో ప్రారంభమైన ఒక ఉద్యమాన్ని విపక్షాలు మరియు వ్యాపార ప్రయోజనాలు ఉన్న మాఫియా కలిసి ఒక రాజకీయ ఆయుధంగా మలిచాయి. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఢిల్లీలో జరిగిన ఆందోళనలు కేవలం నిరుద్యోగ యువత లేదా విద్యార్థుల స్వచ్ఛంద ఆందోళన మాత్రమే కాదు. దాని వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీల రాజకీయ ప్రయోజనాలు, కోచింగ్ మాఫియా ఆర్థిక ప్రయోజనాలు మరియు మీడియా మద్దతు ఉన్నాయనేది సుస్పష్టం. నిజమైన విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టి రాజధానిలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడమే ఈ రాజకీయ క్రీడ అంతర్లీన లక్ష్యం అనేది బహిర్గతమవుతుంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.